పశ్చిమాసియాలో 3 నెలలకు పైగా నెలకొన్న ఉద్రిక్తతలకు తెరపడింది. యుద్ధానికి ముగింపు పలుకుతూ అమెరికా, ఇరాన్లు శాంతి ఒప్పందంపై సంతకాలు చేశాయి. 14 అంశాల ఆధారంగా ఈ అవగాహన ఒప్పందం కుదిరింది. ప్యారిస్లోని వర్సెల్స్ ప్యాలెస్లో ఈ ఒప్పందంపై ట్రంప్ సంతకం చేయగా, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ వర్చువల్గా సంతకం చేశారు. ఇరాన్తో అవగాహన ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఎట్టకేలకు పశ్చిమాసియాలో శాంతి పవనాలు వీచాయి. 3 నెలలకు పైగా కొనసాగిన యుద్ధానికి ముగింపు పలుకుతూ అమెరికా, ఇరాన్లు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. మొత్తం 14 అంశాల ఆధారంగా ఈ ఒప్పందం కుదిరింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ ప్రఖ్యాత వర్సెల్స్ ప్యాలెస్లో ఇచ్చిన విందు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ వర్చువల్గా ఈ ఒప్పందంపై సంతకం చేశారు. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ IRNA ధృవీకరించింది. అమెరికా, ఇరాన్ మధ్య మధ్యంతర శాంతి ఒప్పందం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు ఇరు దేశాల మధ్య చర్చలకు మధ్యవర్తిగా వ్యవహరించిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సామాజిక మాధ్యమం X ద్వారా ప్రకటించారు. మొదటి అడుగుగా హర్ముజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా తెరుస్తుందని తెలిపారు. అందుకు ప్రతిగా ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనాన్ని అమెరికా ఎత్తివేస్తుందని పాక్ ప్రధాని వెల్లడించారు. అటు ఈ ఒప్పందంలోని 14 అంశాలను అమెరికా అధికారులు విడుదల చేశారు. లెబనాన్ సహా పశ్చిమాసియాలోని అన్ని ప్రాంతాల్లో తక్షణమే సైనిక చర్యలను నిలిపివేయడం తొలి అంశంగా ఉంది. 60 రోజుల్లోగా శాశ్వత పరిష్కారం కనుగొనాలని అమెరికా, ఇరాన్లు నిర్ణయించాయి. ఆ లోపు చర్చలు పూర్తి కాకుండా గడువును పొడిగించుకోవాలని నిశ్చయించాయి. అణు కార్యక్రమం విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని అమెరికా, ఇరాన్కు షరతు విధించింది. వీటితో పాటు మరికొన్ని అంశాలు ఉన్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై సంతకాల ప్రక్రియ షెడ్యూల్ కంటే ఒక రోజు ముందే జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదివరకు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19న జెనీవాలో సంతకాల ప్రక్రియ జరగాల్సి ఉంది. పశ్చిమాసియాలో 3 నెలలకు పైగా నెలకొన్న ఉద్రిక్తతలకు తెరపడింది. యుద్ధానికి ముగింపు పలుకుతూ అమెరికా, ఇరాన్లు శాంతి ఒప్పందంపై సంతకాలు చేశాయి. 14 అంశాల ఆధారంగా ఈ అవగాహన ఒప్పందం కుదిరింది. ప్యారిస్లోని వర్సెల్స్ ప్యాలెస్లో ఈ ఒప్పందంపై ట్రంప్ సంతకం చేయగా, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ వర్చువల్గా సంతకం చేశారు. ఇరాన్తో అవగాహన ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఎట్టకేలకు పశ్చిమాసియాలో శాంతి పవనాలు వీచాయి. 3 నెలలకు పైగా కొనసాగిన యుద్ధానికి ముగింపు పలుకుతూ అమెరికా, ఇరాన్లు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. మొత్తం 14 అంశాల ఆధారంగా ఈ ఒప్పందం కుదిరింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ ప్రఖ్యాత వర్సెల్స్ ప్యాలెస్లో ఇచ్చిన విందు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ వర్చువల్గా ఈ ఒప్పందంపై సంతకం చేశారు. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ IRNA ధృవీకరించింది. అమెరికా, ఇరాన్ మధ్య మధ్యంతర శాంతి ఒప్పందం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు ఇరు దేశాల మధ్య చర్చలకు మధ్యవర్తిగా వ్యవహరించిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సామాజిక మాధ్యమం X ద్వారా ప్రకటించారు. మొదటి అడుగుగా హర్ముజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా తెరుస్తుందని తెలిపారు. అందుకు ప్రతిగా ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనాన్ని అమెరికా ఎత్తివేస్తుందని పాక్ ప్రధాని వెల్లడించారు. అటు ఈ ఒప్పందంలోని 14 అంశాలను అమెరికా అధికారులు విడుదల చేశారు.
లెబనాన్ సహా పశ్చిమాసియాలోని అన్ని ప్రాంతాల్లో తక్షణమే సైనిక చర్యలను నిలిపివేయడం తొలి అంశంగా ఉంది. 60 రోజుల్లోగా శాశ్వత పరిష్కారం కనుగొనాలని అమెరికా, ఇరాన్లు నిర్ణయించాయి. ఆలోపు చర్చలకు పూర్తి కాకుండా గడువును పొడిగించుకోవాలని నిశ్చయించాయి. అణు కార్యక్రమం విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని అమెరికా, ఇరాన్కు షరతు విధించింది. వీటితో పాటు మరికొన్ని అంశాలు ఉన్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై సంతకాల ప్రక్రియ షెడ్యూల్ కంటే ఒకరోజు ముందే జరగటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదివరకు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19న జెనీవాలో సంతకాల ప్రక్రియ జరగాల్సి ఉంది. పశ్చిమాసియాలో 3 నెలలకు పైగా నెలకొన్న ఉద్రిక్తతలకు తెరపడింది. యుద్ధానికి ముగింపు పలుకుతూ అమెరికా, ఇరాన్లు శాంతి ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇక మరిన్ని వివరాలు అందజేసేందుకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు డాక్టర్ ప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం. ప్రసాద్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఇరాన్ అమెరికా యుద్ధం ముగింపుతో శాశ్వత శాంతికి నాంది పలికినట్లేనా? గత అనుభవాల దృష్ట్యా చూస్తే ఇది కొంతవరకు పరిమాణమైనప్పటికీ కూడా పూర్తిగా నమ్మదగ్గట్టుగా అనిపించదు. కారణం ఏంటంటే 60 రోజులు దీన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత మరలా నిర్ణయం తీసుకుందామనే మాట అది అంత ఫస్ట్ విషయం కాదని నేను అనుకుంటున్నాను. అయితే ఏంటంటే ఈ రోజు ఈ ఒప్పందం చేయటం వల్ల మనకు వచ్చిన ప్రపంచం మొత్తానికి కొంత తాత్కాలికమైనటువంటి ఊరట మాత్రం కలుగుతుంది. ఈ ఒప్పందం ముందు ఒమాన్ గాని, కువైట్ గాని, ఇలాంటి దేశాలు, బహ్రెయిన్ గాని, ఇలాంటి దేశాలన్నింటినీ కూడా జరుగుతున్న నష్టాల నుంచి కొంచెం కోలుకుని వాళ్ళు ఇంధన పునరుత్పత్తిని సాధారణ స్థాయికి తేగలిగటానికి ఒక సాధనంగా ఉపయోగపడుతుంది సమయం. అయితే మనం గత అనుభవాల దృష్ట్యా మనం ఏం చేసుకోవాలంటే ఇది మన దేశం పగడ్బందీగా ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. ఏంటంటే మనం ఎంత సంక్షోభంలో పడ్డామో మన అందరికీ తెలుసు. ఇంధన సరఫరా విషయంలో గాని మనం ప్రతిరోజు ప్రతి నిమిషం జాగ్రత్తగా వహించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి వచ్చింది. ఇప్పుడు ఈ సమయంలో మనం ఏం చేసుకుంటూ ఉండాల్సి వస్తుందంటే ఇంతకుముందు ప్లాన్ చేసిన ఒరిస్సా లాంటి ఇంధన వీటిని నిల్వలను పెంచుకోవటం, ఇంకా అలాగే అలాంటి ఇంధన నిల్వలు ఎక్కువ పెంచుకోగలిగే పరిస్థితి తెచ్చుకుంటే దానివల్ల ఏమవుతుందంటే మనకి భవిష్యత్తులో ఒక ప్రస్తుతం ఉన్నటువంటి 5 నెలలు 6 నెలల ప్లాన్ నుంచి 1 సంవత్సరం పాటుగా మారాల్సిన అవసరం వస్తుంది. దీంట్లో ఇంకొకటి కూడా ఇమిడి ఉందండి. మన ఒప్పందానికి జస్ట్ ఒక రోజు ముందు ఇదే ఫ్రాన్స్ లో ట్రంప్ గారు ఒక మాట అన్నారు. ఏంటంటే యుక్రెయిన్ యుద్ధం మీద సాధిస్తున్న దృష్టికి రష్యా నుంచి ఆయిల్ సరఫరాల మీద ఆంక్షలు ఇవన్నీ కూడా నేను సమీక్షిస్తానని. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇటు మనకు ఊరట వస్తున్న సమయంలో రష్యా లాంటి చోట నుంచి ఆంక్షలు అంటే మళ్ళీ ఆరోగ్యకరమైన ఇబ్బంది కూడా తలెత్తే అవకాశం ఉంది. అందువలన ఈ ఇంధన విషయాల్లో మనం ఇతర దేశాల మీద ఆధారపడే కంటే కూడా స్వావలంబన సంపాదించుకునే పరిస్థితికి తీసుకురావడానికి దీని ఒక మంచి అవకాశంగా తీసుకుని మలుచుకుని మనం స్వావలంబన ఎలా వస్తుందంటే మనకు అప్పుడు ఆయిల్ సరఫరా చేయలేం కాబట్టి ప్రత్యామ్నాయ ఇంధన వనరుల మీద దృష్టి పెట్టుకుని 2047కు పెట్టుకున్న టార్గెట్లని 2047 కాకుండా 2035కే సాధించుకోగలిగే పరిస్థితి, అలాగే 2035 టార్గెట్లను 2029కి సాధించుకునే పరిస్థితి తెచ్చుకుంటే మనకి ఈ సమయం దాన్ని ఉపయోగించుకున్నట్టు అవుతుందని నా ఉద్దేశం అండి.
అయితే ప్రసాద్ గారు, ఈ ఒప్పందంతో ఏ దేశం ఎక్కువగా ప్రయోజనం పొందింది? ఈ ఒప్పందంతో ప్రయోజనం పొందింది నిజం చెప్పాలంటే ఇరాన్ అమెరికాల కంటే కూడా ప్రపంచ దేశాలే బాగా బెనిఫిట్ పొందినాయండి. ఎందుకంటే ఇరాన్ ఏమో అణు ఇంధనాన్ని పూర్తిగా సాక్రిఫైస్ చేస్తారని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అమెరికానేమో ఏదైతే ఇన్నాళ్ళు వాళ్ళ నిధుల్ని వీటన్నిటిని ఫ్రీ చేశారో వాటిని విడుదల చేయడానికి సిద్ధపడ్డారు. కాబట్టి ఆ దేశాలు రెండింటికి కూడా సమలాభం జరిగి ఉండొచ్చు. కానీ ప్రపంచ దేశాలకు మాత్రం ఈ హార్ముజ్ స్టేట్స్ ని ఒక దిగ్బంధనం వల్ల వచ్చిన ఒక ద్రవ్యోల్బణం గాని, ఒక ఆర్థిక మాంద్యం గాని అన్నిటి నుంచి కూడా కొంత బయటపడటానికి అవకాశం కనిపించింది. కాబట్టి ప్రపంచ దేశాలకే లాభం అండి ఇది, ఆ రెండు దేశాల కంటే కూడా. ధన్యవాదాలు ప్రసాద్ గారు.